అతిథి గురించి చెప్పుకునే ముందుగా మనము ఆ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలుసుకుంటాం. 35 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న కుటుంబం వారిది. చిత్తూరు జిల్లాలోనే పడమటి మండలాల్లో అత్యంత కరువు పీడిత ప్రాంతం అంటే అందరికీ గుర్తుకొచ్చేది తంబళ్ళపల్లె. ఆ తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే తనదైన ముద్ర వేసుకొని అతి సామాన్యుడిగా ఉంటూ రాజకీయాల్లో ఒక వెలిగి అతని మరణం తర్వాత ఆయన పాడిన సైతం ఆనాడు దేశం యావత్తు గొప్ప హీరోగా చూసే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ప్రజల ముందుకు వచ్చి 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆయన పాడని కూడా మోశారంటే ఆ కుటుంబ చరిత్ర ఏ పాడిదో తెలుసుకోవచ్చు. ఆయన మరణానంతరం ఆయన భార్య ఏవి లక్ష్మీదేవమ్మ గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత తన కుమారుడైన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ పట్టభద్రుడైనప్పటికీ తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని తల్లి నుంచి పుణికిపుచ్చుకొని 2009లోనే అరంగేట్రంలోనే విజయం సాధించి మరోసారి తంబళ్ళపల్లె నియోజకంలో ఆ కుటుంబ ముద్రను చాటి చెప్పిన వ్యక్తి ఆయనే. మన తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ నాయకులు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఈరోజు మన ముఖాముఖి. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో ప్రస్తుతం ఎందుకు స్తబ్దుగా ఉన్నారు అన్న వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ప్రవీణ్ కుమార్. నమస్కారం. టీడీపీలో మీరు వచ్చిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు, తొలి అరంగేట్రంలోనే. తర్వాత వైసీపీకి వచ్చారు. దాదాపు 6-7 ఏళ్ల పాటు బిజీగా గడిపారు రాజకీయాల్లో. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఈ విరామాన్ని భవిష్యత్తు వ్యూహరచన కోసమా లేక బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి. దాదాపు 35 సంవత్సరాలుగా మా కుటుంబం నియోజకవర్గంలో రాజకీయాల్లో రకంగా అలసిపోయిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల బలవంతపు విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈ సంధికాలాన్ని రాబోయే రోజుల్లో మంచి రాజకీయానికి మళ్ళీ సేవ చేసేదానికి ఆ నియోజకవర్గంలో ప్రజలకు కానీ మా కుటుంబం ద్వారా సేవ చేసేదానికి ఉపయోగపడే దిశగా ఈ కాలాన్ని కూడా, ఈ సంధికాలాన్ని కూడా ఉపయోగిస్తూ, అదే సమయంలో మీరు అన్నట్టు దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్న 4 ఇయర్స్, అంతకుముందు ఒక 3-4 ఇయర్స్, దాదాపు 7-8 సంవత్సరాలుగా నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను కుటుంబానికి కానీ, అంటే నా కుటుంబానికి కానీ, నా వ్యక్తిగత జీవితానికి కానీ కొంత దూరం కావడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యామిలీతో ఈ సమయాన్ని గడుపుతూ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు కోసం ఎలా ముందుకు అడుగు వేస్తే బాగుంటుందనే ఒక సంధి కాలంలో ప్రస్తుతం ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, బలవంతపు విరామం అన్నారు. అంటే బలవంతపు విరామం ఎందుకు వచ్చిందంటారు? అంటే కొన్నిసార్లు తప్పదండి. కొన్నిసార్లు ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా మా కుటుంబం టీడీపీలో ఉన్నాం, టీడీపీలో పెరిగాం, టీడీపీలో ఎదిగాం. కొన్ని కారణాల వల్ల నేను టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీలోకి రావడం జరిగింది. పార్టీలో ఉన్న కొన్ని అంతర్గతమైన సమస్యల వల్ల, ఇష్యూస్ వల్ల ప్రస్తుతానికి విరామ దశలో ఉన్నాం. అంటే ఈ బలవంతపు విరామం అనేది పార్టీ అధిష్టానం నుంచా లేక మీకు ఇతర నాయకుల నుంచి ఏమన్నా? లేదు, పార్టీ అధిష్టాన వర్గం నుంచి ఎలాంటి సమస్య లేదు. జిల్లాలో అంటే చిత్తూరు డిస్టిక్లో నెలకొన్న ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి వల్ల ప్రస్తుతానికి సైలెంట్గా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నాం. కానీ ఆ సమయాన్ని కూడా కుటుంబానికి, మిగతా వాటికి, ఎందుకంటే మీరు అన్నట్టు 7-8 సంవత్సరాలుగా కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ఈ సందర్భంలో ఇప్పుడు ఆ సమయాన్ని కూడా పాజిటివ్గానే తీసుకొని కుటుంబాన్ని కేటాయిస్తూ నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలంటే ఎలా చేయాలనే అంశాల మీద ఈ సమయాన్ని ఉపయోగిస్తాను. విఏఓగా పనిచేసేవారు. అంటే ఆయన రైతు కూలి సంఘం వాళ్లకు అంటే గద్దరికి వ్యతిరేకంగా మీటింగ్ పెడతాంటే ఆర్థికంగా చేయూతనివ్వడంతోనే అతన్ని హత్య చేయించారు. ఆ హత్య వెనుక కూడా అప్పట్లో లక్ష్మీదేవమ్మ గారి హస్తం ఉంది అనేది కూడా తంబళ్ళపల్లిలో వినిపించిన ఆరోపణలు. దీనికి మీ సమాధానం? డెఫినెట్గా మా హస్తం లేదండి. ఓవరాల్గా ఇక్కడ రైతు సంఘము, రైతు కూలీ సంఘం, అంటే రైతు కూలీ సమన్వయ సంఘం అని పెట్టుకున్నారు. అది రైతు సంఘం. అంటే నక్సలైట్స్కు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని
రైతులు పోరాటం చేసి మన రాష్ట్రంలో నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే